సో మీరు సినిమా ఇండస్ట్రీతో బాగా మమేకం అయ్యేవాళ్ళు కదా. చూడండి, నేను చేసిన పని ఏమిటి అంటే, అప్పటికి తమిళంలో ఫిల్మ్ న్యూస్ ఆనందన్ క్రిందటి సంవత్సరం చనిపోయాడు, ఆయన మొదలుపెట్టాడు. తెలుగులో నేను మొట్టమొదటి వాడిని. ఏమిటి, మీరు నిర్మాత, మీ నుంచి నెలకి 70 రూపాయలు తీసుకునేవాడిని. తీసుకొని ఒక సైక్లోస్టైల్డ్ మ్యాగజైన్ పిక్ న్యూస్ అని, ఫలాని వారి చిత్రం, ఏదో మహామంత్రి తిమ్మరసు, ఇందులో పెండ్యాల సంగీతంలో నిన్ననే ఎస్వర్ లక్ష్మి సుశీల పాడిన యుగళ గీతం రికార్డ్ చేశారు అని ఆంగ్లంలో ఒక 70 పత్రికలకి పంపించేవాడు. వాళ్ళు తెలిసినట్టుగా కొన్ని వేసుకునేవారు తెలుగులో. ఇలాగా నాకు పరిచయం ఏర్పడింది. నన్ను మొట్టమొదట ప్రోత్సహించిన వాళ్ళు ఇద్దరు సోదరులు, కె హేమంబర్ధర్ రావు, కె ప్రత్యేగాత్మ. ఆ తర్వాత జి రామినీడు, ఆ తర్వాత ఎందరో, ఆదుర్తి సుబ్బారావు, సి సీతారాం. కుల ప్రసక్తి ఆ రోజు బయటికి చెప్పకపోయినా లోపల ఉండేది. నేను వీరిద్దరికి, వారిది ఒక పర్టికులర్ ఒక కులం, నేను ఆ కులానికి చెందిన వాడిని తక్కిన వాళ్ళు అనుకున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు కనుక. అది నేను ఇంకొకరికి పనిచేస్తుంటే వాళ్ళ కులం వాళ్ళని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా నువ్వు వాళ్ళ కులం పేరు చెప్పి వాళ్ళ కులం సినిమాలకి నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు, వాళ్ళు ఈ మాట అనేవారు. నేను నవ్వి ఊరుకునేవాడిని, నవ్వక ఏడవనా, అంతే కదా, అటు కాదు ఇటు కాదయ్యే. బట్ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరూ కూడా నా కులం బట్టి ప్రోత్సహించలేదు. దానికి ఒక కారణం ఏంటి, నా కులం వాళ్ళు ఎవరు సినిమాల్లో నిర్మాతలుగా లేరు, ఏదో ఎడిటర్గా ఉన్నారు. కోటగిరి గోపాలరావు ఏదో ఒక చిన్న వేషాలు వేసిన ఇంకెవరో ఉండేవారు, కానీ నిర్మాతలు దర్శకులు ప్రోత్సహించదగ్గ స్థాయిలో లేరు. అది అండ్ వాళ్ళు నన్ను ప్రోత్సహించడానికి కారణం నా శ్రద్ధ, ఇంకొకటి కాదు.